హలో అండి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసాండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్లయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోనే. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని. అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో ఫస్ట్ నిఫ్టీ చార్ట్ పెడతాను. సో నిఫ్టీ వల్ల 1 అవర్ టైం ఫ్రేమ్ మీద చార్ట్ పెట్టాను, బికాస్ ఇక్కడ మనం చూసినట్టయితే చిన్న టైం ఫ్రేమ్ కన్నా మనం ఇక్కడ హయ్యర్ టైం ఫ్రేమ్ని ఇవాళ ప్రిఫర్ చేద్దాం. సో 1 అవర్ టైం ఫ్రేమ్, బికాస్ మార్కెట్ కంటిన్యూస్లీ 25,600 లెవెల్ దగ్గర నుంచి కంటిన్యూస్లీ రిజెక్ట్ చేస్తూ ఉంది. సో ఇవాళ కూడా మీరు చూసినట్టయితే ఇదే లెవెల్స్ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసింది. సో ఈ లెవెల్స్ పైన మార్కెట్లో 25,650 అండ్ 750 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉండే. అండ్ ఇక్కడ మార్కెట్ 25,600 లెవెల్ దగ్గర కంటిన్యూస్లీ మార్కెట్ బ్రేక్ చేయడానికి ట్రై చేసి ఫెయిల్ అయింది. ఇవాళ కూడా ఆ మార్కెట్ అనేది ఈ లెవెల్స్ దగ్గర నుంచే రిజెక్ట్ చేసింది. ఇవాళ మీరు చూసినట్టయితే ఈ క్యాండిల్లో సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. అండ్ క్లోజింగ్ వచ్చేసి ఇవాళ లో బ్రేక్ అయింది. అండ్ ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గరలో మార్కెట్ వచ్చేసి క్లోజ్ అయింది. ఓకే, సో ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే ఒక బేరిష్ ప్రైస్ యాక్షన్ స్ట్రక్చర్ మనకైతే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ దగ్గరలో ఇక్కడ సపోర్ట్ ఉంది, ఈ లెవెల్లో సపోర్ట్ ఉంది, అంటే 25,320 అండ్ 300 లెవెల్ దగ్గర సపోర్ట్ ఉంది, నెక్స్ట్ సపోర్ట్. సో ఇవాళ ఏదైతే లో ఉంది అండ్ ప్రీవియస్లీ ఈ లో ఉంది కదా, ఆ రెండు లోస్ బ్రేక్ చేస్తే మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే దగ్గరలో సపోర్ట్ ఉంది 25,300 ఆర్ 320 లెవెల్. ఇది ఇక్కడ మనం పీ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. ఒకవేళ ఈ లెవెల్స్ బ్రేక్ అయిందనుకోండి, మార్కెట్ నెక్స్ట్ 25,200 అండ్ 25,120, 124 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో వ్యూ అయితే పాజిటివ్గా లేదు, ఎందుకంటే మార్కెట్ రిజెక్షన్ చేసి కనిపిస్తుంది ఇవాళ. సో కంటిన్యూస్లీ మార్కెట్ ఈ లెవెల్స్లో హోల్డ్ చేయడానికి ట్రై చేసి ఫెయిల్ అయింది. సో 25,500 అండ్ 520 లెవెల్స్ పైకి వెళ్తేనే ఫర్దర్గా మళ్ళీ అప్ సైడ్ వ్యూ పెట్టుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో వ్యూ వచ్చేసి నాది నెగిటివ్ వ్యూకి వచ్చింది, బికాస్ మార్కెట్ అనేది ఇవాళ హోల్డ్ చేయకుండా ఫెయిల్ అయింది కాబట్టి మార్కెట్ ఈ లెవెల్స్ కింద ఉంది. సో ఈ లెవెల్స్ కింద అంతసేపు బేరిష్ వ్యూతోనే ఉండొచ్చు. అండ్ ఒకవేళ ఏదైతే ఇవాళ లో బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్ ఫస్ట్ టార్గెట్ 25,320, 300 లెవెల్, అది బ్రేక్ అవుతే మార్కెట్ 25,200 అండ్ 25,120 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. యాజ్ పర్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ప్రకారం చూస్తేనైతే 25,000 లెవెల్ దగ్గర కూడా డేటా యాడ్ అయింది. సో ఇక్కడ వరకు కూడా మార్కెట్ ఒకవేళ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఒకవేళ మార్కెట్ 25,300 కింద కనుక వస్తే. ఓకే, సో యాజ్ ఆఫ్ నో ఇవాళ ఏదైతే చార్ట్స్ ఉన్నాయో చార్ట్ ప్రకారం అయితే మనకి నెగిటివ్ అయితే కనిపిస్తుంది ప్రైస్లో, అండ్ సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. ఈ లెవెల్స్ బ్రేక్ అవుతే ఇంకా మీరు డౌన్ సైడ్కి సెల్లింగ్ కంటిన్యూషన్ అవ్వచ్చు. ఇక్కడ మీరు పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. అండ్ అప్ సైడ్కి ప్లాన్ చేయాలంటే మార్కెట్ మళ్ళీ అప్ సైడ్కి 25,500 ఆర్ 520 పైకి వెళ్ళాలి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కంటిన్యూస్లీ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది ఆల్మోస్ట్ 4 days నుంచి. ఇది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయిపోయింది. మార్నింగ్ ఇవాళ మొత్తం కూడా 25,600 అండ్ 25,500 మధ్యలో చాలా టైం స్పెండ్ చేసింది. అండ్ దాని తర్వాత మనకి 145 ఆర్ 130 తర్వాత మనకి బ్రేక్ డౌన్ అయింది. సో ఈ లెవెల్స్ వచ్చేసి ఇప్పుడు ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయిపోయింది. అగైన్ ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే పాజిటివ్గా వ్యూ పెట్టుకుందాం. యాజ్ ఆఫ్ నో వ్యూ నెగిటివ్ ఉంది. మార్కెట్ ఈ లెవెల్స్ బ్రేక్ అవుతే లోస్ బ్రేక్ అయినాయి అనుకోండి, ఇక్కడ మనం పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఓకే, ఇది మనకి నిఫ్టీలో క్లియర్గా అర్థమైంది కదా నిఫ్టీ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ పెడతాను. ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో నిన్న కూడా మాట్లాడుకున్నాం నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీలో వీక్నెస్ ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్పి. ఇవాళ మీరు చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో కూడా 57,000 లెవెల్ దగ్గర నుంచి మార్కెట్లో ఇక్కడ రిజెక్షన్ వచ్చింది. అండ్ ఇక్కడ కూడా బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్స్ని అప్ సైడ్లో ఏదైతే లెవెల్స్ ఉన్నాయో ఈ లెవెల్స్ని హోల్డ్ చేయలేకపోతుంది. సో మార్కెట్ వచ్చేసి ఇప్పుడు కరెంట్లీ ఒక సపోర్ట్ దగ్గర ఉంది, 56,700 లెవెల్ ఒక సపోర్ట్ లెవెల్. ఓకే, సో ఇప్పుడు దగ్గరలో రెసిస్టెన్స్ 57,000 లెవెల్ రెసిస్టెన్స్. సో ఈ లెవెల్స్ కింద ఉన్నంతసేపు మార్కెట్ని బేరిష్గానే చూడొచ్చు. బ్యాంక్ నిఫ్టీలో కూడా మార్కెట్ ఒకవేళ రేపు ఇవాళలో 56,700 బ్రేక్ చేసింది అనుకోండి, ఇక్కడ మనం పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్ టార్గెట్స్ వచ్చేసి 56,274 అండ్ 56,140 వరకు మార్కెట్ టార్గెట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ కూడా వీక్నెస్ కనిపిస్తుంది, కాకపోతే దగ్గరలో సపోర్ట్ ఉంది. ఇక్కడ 56,700 సపోర్ట్ ఉంది, ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్లో మార్కెట్ హోల్డ్ చేసిన లెవెల్ ఇది. సో మార్కెట్ ఇక్కడ మీరు చూసినట్టయితే, అండ్ దీనికన్నా ముందు కూడా ఇక్కడ ఏదైతే ఆల్ టైమ్ హైస్ ఫేక్ అవుట్ అయిన లెవెల్, అండ్ ఈ లెవెల్ ఇంపార్టెంట్. ఈ లెవెల్ ఒకవేళ బ్రేక్ అయింది అనుకోండి,
మార్కెట్ కనుక ఈ లోస్ కింద కనుక మార్కెట్ ట్రేడ్ అవుతాయి. సో ఫస్ట్ ఈ లెవెల్స్ని మార్కెట్ టెస్ట్ చేయొచ్చు. అండ్ ఈ లెవెల్స్ కూడా బ్రేక్ అయినాయి అనుకోండి, ఈ కింద ఉన్న లెవెల్స్ అన్నీ కూడా టార్గెటెడ్ పాయింట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీకి. ఓకే, సో ఇది బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. ఒకవేళ మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే కూడా తీసుకోవచ్చు. అండ్ అప్ సైడ్లో మార్కెట్లో ఇది రెసిస్టెన్స్ యాజ్ ఆఫ్ నో 57,000 అండ్ 57,100 లెవెల్ రెసిస్టెన్స్. మార్కెట్ అప్ సైడ్లో మళ్ళీ షార్ట్ కవరింగ్ రావాలంటే ఈ లెవెల్స్ పైనే వస్తుంది. ఈ లెవెల్స్ పైన ఉంటేనే బుల్లిష్లో ప్లాన్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో వ్యూ బేరిష్ వ్యూతో కనిపిస్తుంది నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ పెడతాను. సో సెన్సెక్స్కి వచ్చేసి సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ సెన్సెక్స్లో కూడా 1 hour టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేశాను. అండ్ ఇక్కడ మీరు సెన్సెక్స్లో చూసినట్టయితే ఇక్కడ సెన్సెక్స్లో ఈ పాయింట్లో ఏదైతే నిఫ్టీలో మనకి 25,600 ఎలా యాక్ట్ చేసిందో ఇక్కడ మనకి 83,900 లెవెల్ ఆర్ 83,886 లెవెల్ రౌండ్ ఫిగర్గా. సో 83,900 పెట్టుకోండి. సో ఈ లెవెల్ చాలా స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్కి యాక్ట్ చేసింది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే నిన్నటి లోస్ దగ్గరకు వచ్చింది. మార్కెట్ ఇప్పుడు దగ్గరలో ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, 83,000 లెవెల్ దగ్గర సపోర్ట్ ఉంది. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ నిఫ్టీలో 25,300 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్ అండ్ సెన్సెక్స్లో 83,000 ఇంపార్టెంట్ లెవెల్. ఈ 2 లెవెల్స్ గుర్తుపెట్టుకోండి. సో ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి బౌన్స్ చేసి రికవర్ చేసింది అనుకోండి ఇంట్రాడేలో, సో ఇంట్రాడేలో నేను చెప్తాను టెలిగ్రామ్ ఛానల్లో. సో యాజ్ ఆఫ్ నో ఈ లెవెల్స్ అయితే ఫస్ట్ టార్గెట్ ఉంటుంది, లో బ్రేక్ అవుతాయి. ఇది బ్రేక్ అయ్యి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చింది అనుకోండి, మార్కెట్ వచ్చేసి 83,000 కిందికి వస్తే మార్కెట్ 83,000 కిందికి వచ్చేసింది 82,800 అండ్ 82,400 300 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ లెవెల్స్ టార్గెట్ పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సెన్సెక్స్లోకి. యాజ్ ఆఫ్ నో బెరిష్ కనిపిస్తుంది, దగ్గరలో సపోర్ట్ ఉంది కాబట్టి ఈ సపోర్ట్ని అబ్జర్వ్ చేయండి. ఒకవేళ సపోర్ట్ బ్రేక్ అయిందనుకోండి ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇది మనకి సెన్సెక్స్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. నేను ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీది పెడతాను. సో ఇవాళ ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి సో కరెంట్ ఎక్స్పైరీ, సో నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీలో ఓఏ డేటా అంతా రిలవెంట్గా ఉండదు. స్టిల్ మనం చూసుకున్నట్టయితే 25,500 సైడ్లో మనకి కాల్ సైడ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది, 86,500 ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. అండ్ ఇంకా మనం చూసినట్టయితే 25,600 లెవెల్ దగ్గర అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే 26,000 లెవెల్ దగ్గర కూడా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో యాజ్ ఆఫ్ నో సో మనకి కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది, ఓఏ డేటా ఎక్కువగా కనిపిస్తుంది అండ్ కాల్ రైటింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. అంటే నథింగ్ బట్ రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తుంది నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్కి సపోర్ట్ వచ్చేసి ఇక్కడ 25,000 లెవెల్ దగ్గర 72,000 కనిపిస్తుంది. అండ్ ఇక్కడ 25,400 25,200 కూడా సపోర్ట్ కనిపిస్తుంది. కాకపోతే నెక్స్ట్ సపోర్ట్ ఇక్కడ నాకు 25,000 లెవెల్ దగ్గరనే కనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్ అనేది లోస్ బ్రేక్ అయినా అనుకోండి, వాళ్ళ లోస్ అండ్ 25,300 కనుక బ్రేక్ అయితే మార్కెట్ నెక్స్ట్ సపోర్ట్ 25,000 లెవెల్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే 300 పాయింట్స్ ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది నిఫ్టీలోకి. ఇది మనకి క్లియర్గా యాజ్ పర్ డేటా అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ బిట్కాయిన్ అండ్ క్రిప్టో అనాలిసిస్ చేసుకుందాం. సో ఇక్కడ నేను క్రిప్టో పెడతాను. సో యాజ్ ఆఫ్ నో ఇది ఆల్గో లెవెల్స్. సో ఎవ్రీడే మార్నింగ్ షేర్ చేస్తాను కదా. సో మీరు ఆల్గో లెవెల్స్ నోటీస్ చేస్తుంటే కనుక ఎగ్జాక్ట్లీ దగ్గర ఆల్గో లెవెల్స్ నుంచి మీరు ఇక్కడ చూస్తే మార్కెట్లో ఇక్కడ మనకి అప్ సైడ్ స్పైక్ వచ్చింది, వెంటనే మార్కెట్లో రివర్సల్ వచ్చి మళ్ళీ అగైన్ ఇక్కడ ఏదైతే మనకి రివర్సల్ జోన్ ఉందో ఎగ్జాక్ట్లీ మళ్ళీ అదే జోన్ నుంచి రిజెక్ట్ అయిపోయింది. ఒకవేళ ఈ జోన్ లేకుంటే కనుక సో రిటైల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ ట్రాప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటుంది. ఒకవేళ నేను రిప్లై బటన్ ఆన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, స్ట్రాంగ్లీ బ్రేక్అవుట్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే మార్కెట్ వచ్చేసి ఈ పాయింట్లో అందరూ కూడా ఏమనుకుంటారు, ఈ పాయింట్లో స్ట్రాంగ్లీ మార్కెట్ బ్రేక్అవుట్ అయింది, నెక్స్ట్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి. ఎప్పుడైతే మనకి ఆల్గో లెవెల్స్ ఉన్నాయో ఈ ఆల్గో లెవెల్స్ వల్ల మనకి ఒక బెనిఫిట్ ఏంటంటే మార్కెట్ ఆ లెవెల్లో ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంది అని చెప్పి మనకి క్లియర్లీ అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూడండి ఈ పాయింట్లో ఆల్రెడీ మార్క్ చేస్తుంది. సో దెన్ మార్కెట్ దాని తర్వాత మీరు చూసినట్టయితే నేను ఇక్కడ ప్లే చేస్తాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మార్కెట్ ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ నుంచి రివర్స్ అయిపోయింది. సో ఒక సేఫ్టీ అనేది మనకు దొరుకుతుంది. సో ఇక్కడ మనకు ఒక రివర్సల్ ఉంది కాబట్టి మనం ఆ స్పైక్ని చూసి ఎంట్రీ అవ్వము. మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్స్ని హోల్డ్ చేసి మళ్ళీ అది బ్రేక్ చేస్తే ట్రెండ్ కంటిన్యూషన్ అని చెప్పి దానిలో మనం హోల్డ్ చేస్తాము, అంటే ట్రేడ్ తీసుకుంటాం. యాజ్ ఆఫ్ నో ఆల్గో లెవెల్స్తోని ఇది బెనిఫిట్. సో సడన్గా స్పైక్స్ వచ్చినప్పుడు కానీ సో దగ్గరలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయనుకోండి, అక్కడ వెంటనే మనం ఎంట్రీస్ అనేది తీసుకోకుండా. అండ్ దీంట్లో ఏంటంటే ఇంకొక బెనిఫిట్, అండ్ ఇక్కడ ఏదైతే సపోర్ట్స్ లెవెల్స్ దగ్గరకు వచ్చినా కానీ
కానీ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గరకు వచ్చినా కానీ సపోర్ట్స్ లెవెల్స్ దగ్గరకు వచ్చినా సరే మార్కెట్ ట్రేడ్స్ ఎంట్రీస్ దొరుకుతాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ నుంచి ట్రెండ్ కంటిన్యూషన్ అన్న ట్రెండ్ రివర్సల్ అన్న జరుగుతుంది. ఓకే, సో ఈ ఆల్గో లెవెల్స్ మీకు ఎక్కడ దొరుకుతాయి అంటే ఎవ్రీడే ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. సో ఇది యాక్సెస్ అయితే ఎవరికి లేదు. సో ఓన్లీ టీటీటీ అంటే ట్రెండ్ ట్రేడర్ తెలుగు. సో ఓన్లీ మా స్టూడెంట్స్ ప్రీవియస్లీ ఎవరికైతే క్లాసెస్ చెప్పిన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర యాక్సెస్ ఉంది. అండ్ ఇంకొకరికైతే యాక్సెస్ ఇవ్వలేదు నేను. సో ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీ డే షేర్ చేస్తాను. సో ఎవ్రీ డే మీ లెవెల్స్ని మార్క్ చేసుకొని దీన్ని అబ్జర్వ్ చేసి దీన్ని బట్టి మీరు ట్రెండ్ కంటిన్యూషన్ ట్రెండ్ రివర్సల్ అయినప్పుడు మీ ట్రేడ్స్ అనేది కూడా ప్లాన్ చేసుకోవచ్చు మీరు మీ అనాలిసిస్ చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బిట్కాయిన్ అండ్ క్రిప్టో అనాలిసిస్ చేసుకుందాం. సో బిట్కాయిన్ అండ్ ఇథేరియం అనాలిసిస్ చేసుకుందాం. సో ఇక్కడ మనం బిట్కాయిన్ చూసినట్టయితే ఆల్గో లెవెల్స్ తీసేద్దాం. ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. ఓకే, ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే ఇక్కడ నిన్న ఆల్రెడీ మేము ట్రేడ్ క్యాప్చర్ చేసాం ఈ క్యాండిల్లో $1,06,500 దగ్గర. సో ఇక్కడ మీరు చూసినట్టయితే $1,08,000 దగ్గర టార్గెట్ పెట్టాము మేము. సో ఆల్మోస్ట్ ఈ టార్గెట్ హిట్ అయ్యి దానికన్నా పైకి వెళ్ళిపోయింది. సో దాని తర్వాత కూడా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ క్రిప్టో ప్రీమియం మెంబర్స్ ఈ మూవ్స్ని క్యాప్చర్ చేశారు. ఇథేరియంలో క్యాప్చర్ చేశారు అండ్ బిట్కాయిన్లో కూడా క్యాప్చర్ చేశారు. నేను స్క్రీన్ షాట్ చూపిస్తాను మీకు. ఇక్కడ మీరు చూసినట్టయితే క్రిప్టో ప్రీమియం ఛానల్ అండ్ ఇవాళ కూడా చార్ట్స్ షేర్ చేశాను నేను డైలీ టైం ఫ్రేమ్. అండ్ ఇక్కడ డైలీ అనాలిసిస్ కూడా షేర్ చేస్తాను క్రిప్టో రిగార్డింగ్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఎవ్రీ ప్రీమియం మెంబర్ ఇక్కడ ప్రాఫిట్స్ బుక్ చేసినాయి అండ్ నిన్న ఇచ్చిన టార్గెట్స్ కూడా అచీవ్ అయినాయి. సో ఇక్కడ మీరు చూడండి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఒక పర్సన్ అయితే 621% బుక్ చేశారు. సో క్రిప్టోలో ఏదైతే ఇథేరియంలో ఏదైతే ప్రాఫిట్ బుకింగ్ స్ట్రాటజీ కూడా కొన్ని లాట్స్కి ప్రాఫిట్స్ని బుక్ చేసి రిమైనింగ్ లాట్స్ని కూడా ట్రైల్ చేయడం ప్రాఫిట్ బుకింగ్ స్ట్రాటజీ కూడా కరెక్ట్గా అప్లై చేశాడు మాస్టర్ క్లాస్ చూసి. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే కంప్లీట్లీ మోస్ట్ ఆఫ్ ద ప్రీమియం మెంబర్స్ ఆర్ ప్రాఫిట్స్లో ఉన్నారు. అండ్ ఇక్కడ మీరు కూడా జాయిన్ అవ్వాలంటే మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. ప్రాసెస్ అనేది నేను నెక్స్ట్ చెప్తాను. ఫస్ట్ అయితే మనం అనాలిసిస్ చేసుకుందాం. సో ఇక్కడ మనం బిట్కాయిన్ చూసామనుకోండి. సో బిట్కాయిన్ డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే ఇక్కడ మనకి ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది అప్ సైడ్లో. ఇక్కడ మనకు ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది అప్ సైడ్లో. సో యాజ్ ఆఫ్ నో ఆ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అయ్యింది. సో ఇది సస్టైన్ అయ్యింది అనుకోండి ఇక్కడ. సో నెక్స్ట్ $1,10,600 లెవెల్ అండ్ దాని తర్వాత $1,11,800 దాకా మార్కెట్లో టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో మంచి సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి $1,08,000 అనేది ఆర్ $8,800 అనేది సపోర్ట్ లెవెల్ బిట్కాయిన్లో. ఓకే, యాజ్ ఆఫ్ నో బిట్కాయిన్ స్ట్రాంగ్లీ బులిష్ కనిపిస్తుంది. ఇంకా ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇథేరియం చూసుకుందాం. ఇథేరియం వచ్చేసి 2600 దగ్గరలో ఉంది. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది ఇథేరియంలో. సో మీరు చూసినట్టయితే ఈ పాయింట్లో కొద్దిగా రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేయవచ్చు. చాలా వరకు రెసిస్టెన్స్ ఫేస్ చేసిన జోన్ ఇది. ఒకవేళ ఇది బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి నెక్స్ట్ 2700 అండ్ 27,770 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చి 2500 లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళి అగైన్ 2600 బ్రేక్ చేసింది అనుకోండి అప్పుడు ఇంకా స్ట్రాంగ్లీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో నిన్ననే మార్కెట్లో స్ట్రాంగ్లీ మొమెంటం వచ్చింది కాబట్టి ఇప్పుడు 1 or 2 days కొద్దిగా సైడ్ వేస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సైడ్ వేస్ టు బుల్లిష్. దాని తర్వాత బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ బ్రేక్అవుట్ అయిందనుకోండి ఈ అప్పర్ సైడ్లో టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం బిట్కాయిన్లో క్రిప్టో ఇథేరియంలో బిట్కాయిన్ అండ్ ఇథేరియంలో మీరు స్వింగ్ ట్రేడింగ్ కూడా చేయొచ్చు. స్వింగ్ ట్రేడింగ్ కాన్సెప్ట్ కూడా నేను లాస్ట్ ఫ్రైడే మీకు లాస్ట్ ఫ్రైడే వీడియో చేసి పెట్టాను. ఇక్కడ మీరు చూస్తే క్రిప్టో స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ అని ఉంది. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళిన తర్వాత క్లియర్లీ కనిపిస్తుంది. రేపు కూడా ఒక వీడియో ఇస్తాను క్రిప్టో రిలేటెడ్గా. ఎవ్రీ ఫ్రైడే క్రిప్టో రిలేటెడ్గా ఒక వీడియో వస్తుంది. సో దాన్ని కూడా చూడండి ఒకవేళ మీకు క్రిప్టోస్లో ఇంట్రెస్ట్ ఉంటే కనుక. సో ఈ వీడియో కూడా చూడండి. దాంతోపాటు ప్లేలిస్ట్కి వెళ్ళిన తర్వాత ప్లేలిస్ట్ క్లిక్ చేసి మీరు ఇక్కడ F&O మాస్టర్ క్లాస్ ఉంది క్రిప్టో రిలేటెడ్గా కంప్లీట్గా 10 వీడియోస్ ఉంటాయి. కంప్లీట్ దీనిలో స్ట్రాటజీ కూడా ఇంక్లూడ్ అయి ఉంది. ఏదైతే మేము స్ట్రాటజీ యూజ్ చేస్తామో క్రిప్టో స్కాల్పర్ టీటీటీ అని చెప్పి ఆ స్ట్రాటజీ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంది. అది కూడా మీరు చూడవచ్చు దాంట్లో. సో F&O ట్రేడింగ్ ఫ్రీ మాస్టర్ క్లాస్ ఉంది కదా, దీనిలో టోటల్ 10 వీడియోస్ ఉన్నాయి. టోటల్ 10 వీడియోస్ చూడండి. ఒకవేళ మీరు క్రిప్టో స్టార్ట్ చేయాలనుకున్నా సరే, ఒకవేళ మీరు స్టార్ట్ చేసినా సరే ఈ వీడియోస్ చూస్తే కంప్లీట్గా మీకు ఐడియా వస్తుంది. దాని తర్వాత మీరు మా గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటుండండి. ప్రీమియం గ్రూప్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్గా జాయిన్ అవ్వచ్చు. మీరు చేయాల్సింది ఏం లేదు. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఆ ప్లాట్ఫామ్ FIO రిజిస్టర్డ్. దీంట్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చేయొచ్చు. నేను సజెస్ట్ చేసేది అయితే ఫ్యూచర్స్. సో విత్డ్రాల్ ప్రాసెస్, డిపాజిట్ ప్రాసెస్ కూడా వెరీ ఈజీగా ఉంటుంది. సో కంప్లీట్గా ఏదైతే మీరు మాస్టర్ క్లాస్ చూస్తారో క్లియర్లీ అర్థమవుతుంది. చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కిందున్న రిఫరల్ లింక్తోని అకౌంట్ ఓపెన్ చేసుకోండి. లింక్తో క్లిక్ చేసినప్పుడు మీరు కంపల్సరీగా దాంట్లో రిఫరల్ కోడ్ ఏదైతే ఉందో రిఫరల్ కోడ్ TTT10 అని చెప్పి కంపల్సరీ ఉండేటట్టు చూసుకోండి. అండ్ రిఫరల్ కోడ్తో అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత
సో వెరిఫై చేసుకోండి, వెరిఫై చేసుకున్న తర్వాత ఫండ్ యాడ్ చేయండి, ఫండ్ యాడ్ చేసి ఒక శాంపుల్ ట్రేడ్ తీసుకోండి ఫుల్లీ యాక్టివేషన్ కోసం. శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి, వాట్సాప్ చేసి నేను వెరిఫై చేసి మీకు క్రిప్టో స్కాల్పర్ టీటీటీ యాక్సెస్ ఇవ్వడం అండ్ అదేవిధంగా ఏదైతే మన క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉందో దీని యాక్సెస్ రెండు కూడా యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.